సో ఆల్కహాల్ అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి, అదే మెన్ అయినా ఉమెన్ అయినా. అయితే ఈ మధ్యకాలంలో విమెన్ కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారు. అంటే అసలు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఫెర్టిలిటీ మీద ఏది ప్రభావం చూపిస్తుందా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య బొమ్మిడి గారు ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్స్, నానక్రామ్గూడ. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు, అది ఎవరైనా సరే యా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ మధ్యకాలంలో ఉమెన్ కూడా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఏం చూస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ చూస్తున్నారు మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు? సో ఆల్కహాల్ అన్న విషయానికి వస్తే అది మెన్కి ఎంతైతే హార్మ్ చేస్తుందో విమెన్కి అంతకన్నా ఎక్కువగా హార్మ్ చేస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటి అంటే మన మెటబాలిజం అంటే బాడీ మెటబాలిజం అనేది మెన్లో కానీ విమెన్లో కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో యూజువల్గా కొన్ని ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆల్కహాల్ని ఏదైతే డిగ్రేడ్ చేస్తుందో ఆ ఎంజైమ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట విమెన్లో. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కొంత మోతాదులో తీసుకున్నా కూడాను విమెన్ బాడీ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆల్కహాల్కి, అండ్ దాని వలన వచ్చే ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట విమెన్లో. సో అందుకనే ఏంటి అంటే విమెన్లో ఇంకొంచెం ఎఫెక్ట్స్ బ్యాడ్గా రావటం, ఈవెన్ తక్కువగా అంటే ఒక లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే కన్నా ఇంకా తక్కువ మోతాదులో తీసుకున్నా కూడాను వీళ్ళకి అనేక రకమైన ఇబ్బందులు రావటం కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కానీ, లేదంటే పర్టికులర్గా మెనోపాజ్ కానీ, పర్టికులర్గా డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ టైంలో కానీ ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వలన అంటే చాలా ఎక్కువగా ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ రావటం మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని వలన పీరియడ్స్లో ఇబ్బందులు పడటము, మెనోపాజల్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా కనిపించటము, క్రేవింగ్స్ ఉండటము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే తొందరగా రావడం కూడా జరుగుతుందా? ఎస్ కొంతమందికి ఏంటి అంటే అది లైక్ క్రానిక్ ఆల్కహాలిజం అది ఉండే వాళ్ళకి కొంచెం ఎర్లీగా మెనోపాజ్ రావటం, లేదంటే లేట్గా మెనోపాజ్ రావటం. అంటే మనకు కొన్ని స్టడీస్లో కూడా కొన్ని క్యాన్సర్స్కు దారి తీస్తుంది అన్నట్టు, అంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా దారి తీస్తుంది అన్నట్టు ఆల్కహాల్ వలన మనం చాలా రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి. సో అంతేకాకుండా ఇవన్నీ పక్కన పెడితే ప్రెగ్నెంట్ కావాలనుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం ఆల్కహాల్ అనేది ఇంత మోతాదులే తీసుకోవాలి, ఇది సేఫెస్ట్ లెవెల్ అని అన్నట్టు ఉండదండి. యూజువల్గా ఏమవుతుంది అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడాను ఈవెన్ స్మాలెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కూడాను చాలా ఎఫెక్ట్స్ ఫీటస్ మీద చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్నే మనం ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అని అంటాము. సో ముఖ్యంగా ఎవరైతే అంటే యంగ్ విమెన్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందామని అని అనుకుంటారో వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 నుంచి 6 నెలల ముందు నుంచి కూడాను ఈ ఆల్కహాల్ సేవించడం అనేది ఆపేయాల్సి ఉంటుంది. చాలా మంది ఉమెన్ మనం చూస్తాము ప్రెగ్నెన్సీలో కూడా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎలాంటి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఫీటస్ మీద ఇంకా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి బేబీస్ అనేది వస్తారు? సో యూజువల్గా ఏంటి అంటే ఆల్కహాల్ కొంత మోతాదులో తీసుకున్నా కూడా అంటే దానికంటూ సేఫెస్ట్ లిమిట్ అంటూ ఏది లేదండి. ఈవెన్ చిన్న అంటే ఒక 20-30 ml తీసుకున్నా కూడాను డెఫినెట్గా అది చాలా ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది. సో బేబీకి అనామలీస్ రావటము, ఫేషియల్ డిస్మార్ఫిక్ ఫీచర్స్ రావటము, ఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఉండటము, అంతేకాకుండా లివర్ మీద, హార్ట్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఉండే ఫేజెస్ అంటే ఆల్కహాలిజం తీసుకునే ఆడవాళ్ళల్లో వచ్చే పిల్లల్లో ముఖ్యంగా ఏంటి అంటే మెంటల్ డిజబిలిటీస్, మెంటల్ అబ్నార్మాలిటీస్ అండ్ ముఖ్యంగా ఫేషియల్ అబ్నార్మాలిటీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. అసలు ఆ టైంలో కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దని చెప్తారు. అవును, ముఖ్యంగా ఏంటి అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఎటువంటి అంటే వీలైనంత మట్టుగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మార్చటము, లైఫ్ స్టైల్ మార్చటము, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా ముందుగానే ఆపడం వలన ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా వెళ్తుంది. ప్రెగ్నెన్సీ అంటే బేబీ మీద కానీ మదర్ మీద కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సాఫీగా జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా మీరు గైనకాలజిస్ట్తో మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఎవరితో అయితే మీరు అంటే ఎవరైతే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి వెళ్తారో వాళ్ళు
వాట్ ఐ హ్యావ్ టు సే ఇస్ ఆ కాన్వర్జేషన్ లో కూడాను ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా వాళ్ళు మీకు చెప్తారనమాట డీటెయిల్డ్ గా. ఎస్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ముందుగానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఆడవాళ్ళు ముఖ్యంగా ముందుగానే అట్లీస్ట్ ఒక 3 నుంచి 6 నెలల ముందుగానే ఈ ఆల్కహాల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్, డైట్లో కూడా ఆర్గానిక్ డైట్ తీసుకోవటము, ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్గా ఆఫ్ చేయటము, బయట ఫుడ్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్ మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైనా తీసుకోని వాళ్ళైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించడం అవసరమా? కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరమా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని అంటాము. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఏవైతే విటమిన్స్ తీసుకోవాలో, ముఖ్యంగా ప్రీనేటల్ వైటమిన్స్ అని ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ అని. సో ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటి అంటే వాళ్ళకి ఏమన్నా డిసీజెస్ ఏమన్నా ఉంటే, అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, మన ఇండియన్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాల వరకు అంటే నాకు బాగానే ఉంది, నేను డాక్టర్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్న యాటిట్యూడ్తో చాలా మంది ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది కానీ అన్లెస్ అంటిల్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినాక కానీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అన్నది ఆ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో అంటే యాంటీనేటల్ ప్రొఫైల్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు ముందుగానే వెళ్ళినట్టయితే ఏమైనా డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడాను దాని ప్రభావం ప్రెగ్నెన్సీ మీద ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వలన అంటే డిసీజెస్ ఏ రకంగా మనకి బయటపడవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. అవే కాకుండా కొన్ని మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, చాలా మంది చాలా రకాలైన మెడికేషన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నా, హైపర్ టెన్షన్తో బాధపడుతున్నా, ఈ ప్రెగ్నెన్సీ ముందుగానే అటువంటి డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడాను వాళ్ళు ఈ కొన్ని మెడిసిన్స్ తీసుకునే ఉంటాయి, తీసుకోనటువంటివి కూడా ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ ఏవైతే సేఫర్ మెడికేషన్స్ ఉంటాయో మనం దానికి మార్చుతాం అనమాట. సో దట్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను ఎటువంటి ప్రభావం అంటే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వలన ఫీటస్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా మనం చాలా మట్టుకు కాపాడుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది డయాబెటిక్ మదర్స్ ఉంటారు, ముందుగానే డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ లాస్ట్ 3 monthsలో ఉండే HbA1c లెవెల్స్ అనేవి చూసుకొని ఒక లెవెల్ తక్కువ కన్నా అంటే 6 కన్నా తక్కువగా ఉంటేనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అనేది చెయ్యాలన్నమాట. అలా కాకుండా 7, 8, 9, 10 ఉన్న వాళ్ళు కూడాను అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే బేబీస్లో చాలా రకమైన అనామలీస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ కూడా ఉంటాయి. సో మనకేంటి అంటే ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో ఆ జన్యుపరమైన డిసీజెస్ తాలూకా హిస్టరీ తీసుకొని దానికి అనుగుణంగా కొన్ని టెస్టులు చేసి నిజంగా బిడ్డకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అని అన్నది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ముందుగానే మనం తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్, రుబెల్లా వ్యాక్సిన్ అని కొన్ని వ్యాక్సిన్స్ వల్ల ఏమవుతుంది అంటే అది ప్రొటెక్షన్ అనమాట. అంటే బేబీకి ఎటువంటి అనామలీస్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ఆ వ్యాక్సిన్స్ కూడాను మనం ముందుగానే ఇచ్చి ప్రెగ్నెన్సీ కానీ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు హెల్దీగా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో, ఈ మధ్య ఏమంటున్నారు అంటే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ కూడా అంటున్నారు. అంటే మ్యారేజ్ ముందే వాళ్ళు ఒక గైనకాలజిస్ట్ని కానీ లేకపోతే ఫిజిషియన్ కానీ మీట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఏంటి, వాటి వలన ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవటం వలన హెల్దీ అంటే ఇప్పుడు హెల్దీ కపుల్స్, హెల్దీ ఫ్యామిలీ విల్ లీడ్ టు హెల్దీ కంట్రీ. ఓకే, సో అదే విధంగా హెల్దీ సొసైటీ. సో ఇవన్నీ మనం ఫ్యామిలీ నుంచే కనుక మనం అది అలవర్చుకుంటే మనకి ఫ్యూచర్లో మనకి బెటర్ సొసైటీ అనేది డెఫినెట్గా మనం ఏర్పరచుకోవచ్చు. అయితే మ్యామ్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒకవేళ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి,
అంటే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా బేబీ? సేమ్ బ్లడ్ గ్రూప్ వలన ఏమీ ఇబ్బంది ఉండదండి. మనకి బ్లడ్ గ్రూప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ గ్రూపింగ్, ఇంకొకటి ఆర్హెచ్ టైపింగ్ అని ఉంటుంది. సో బ్లడ్ గ్రూప్లో మనకి ఏబి అండ్ ఓ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఆర్హెచ్ టైపింగ్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్ళు గనక నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి మగవాళ్ళు గనక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ గనక ఉంది అని అంటే కొన్ని అంటే హీమోలైటిక్ డిసీజెస్ ఇన్ న్యూ బార్న్ అనేది చూస్తాం. అంటే ఈ కలయికల వలన అంటే బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ ఉండవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినాక అనమాట. సో మనకి బేబీ బ్లడ్ గ్రూప్ తెలియదు గనక మనం ఏం చేస్తాము అంటే యాంటీబాడీస్ అంటే వేరే రకమైన బ్లడ్ గ్రూప్ కనుక అంటే యూజువల్గా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ అనేది కలయిక అనేది జరుగుతుంది. సో బేబీ బ్లడ్ గ్రూప్ కనుక పాజిటివ్ ఉండి మదర్ బ్లడ్ గ్రూప్ కనుక నెగిటివ్ అయినట్టయితే యూజువల్గా ఈ పాజిటివ్ బ్లడ్ అనేది మదర్ బ్లడ్లోకి వెళ్ళి చిన్న మోతాదులోనన్నా వెళ్ళినట్టయినా కూడాను దానికి అగెయిన్స్ట్గా మన బాడీ అంటే మదర్స్ బాడీ అనేది యాంటీబాడీస్ డెవలప్ చేస్తాయి అన్నమాట. సో మనకి రోగ నిరోధక శక్తి ఎలా అయితే ఉంటుందో మన ఫీటస్ని మనమే బయటికి పంపించే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ట్రీట్ చేయకుండా ఉంటే. సో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కూడాను యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అన్నది తెలుసుకొని దానికి తగినటువంటి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అనేవి ప్రెగ్నెన్సీ తర్వాత కూడాను ఒకవేళ బ్లడ్ గ్రూప్ కనుక పాజిటివ్ అని ధృవీకరించిన తర్వాత మనం ఈ ఇంజెక్షన్స్ అనేది ఇస్తామన్నమాట. సో దీని వలన ఏంటి ఉపయోగం అని అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఏమవుతుంది అంటే ఈ నెగిటివ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వలన బేబీకి ఎనీమియా రావటము, నీరు చేరటము, ఎడీమా అంటే స్కాల్ప్ ఎడీమా, బాడీ తాలూకా నీరు చేరటం వలన ఏమవుతుంది అంటే బిడ్డ చాలా మందంగా పెరిగి ఇంకా ఇబ్బందులు అంటే సడన్ గా బేబీకి ఏమన్నా ఇష్యూస్ రావటం, ఇవన్నీ ఎర్లీగా టెర్మినేట్ చేయటం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్ గా మదర్ బ్లడ్ గ్రూప్ కనుక నెగిటివ్ ఉండి హస్బెండ్ బ్లడ్ గ్రూప్ కనుక పాజిటివ్ ఉంటే మీరు గైనకాలజిస్ట్ని ఇమీడియట్గా సంప్రదించడం వలన యాంటీనేటల్ పీరియడ్లోనే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి మీకు తగినటువంటి ఇంజెక్షన్స్ అది ఇచ్చి ఫ్యూచర్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి అట్లా వెళ్ళడం కాదు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి హెల్త్ చెకప్స్ కోసము. ఒకవేళ ఎలాంటి కండిషన్స్ ఉంటే వీళ్ళిద్దరికి పెళ్లి వద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది? టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే పెళ్లి వద్దు అని చెప్పే అవకాశం మాకు ఉండదు డెఫినెట్ గా. బట్ ఏమవుతుంది అంటే వెన్ యు ఆర్ సెలెక్టింగ్ ఏ పార్ట్నర్, ముఖ్యంగా అంటే పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇందులో ఇమోషనల్, ఫిజికల్, మెంటల్ వెల్ బీయింగ్ కూడా చాలా ఉంటుంది. అవన్నీ కూడా కలవటం ఒక ఎత్తు అయితే హెల్త్ పరంగా కూడా కలవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్దీగా కప్పులు ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏమవుతుంది అంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే అది మన సొసైటీ నార్మ్స్ వలన కానివ్వండి, లేదంటే వెస్ట్రన్ కల్చర్ మన దానిలోకి రావటం వలన కానివ్వండి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ప్రీ మెరైటల్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వలన కూడాను ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ ఎస్టీడీ స్క్రీనింగ్ ముఖ్యంగా. సో ఎస్టీడీ స్క్రీనింగ్ లాంటిది చేసుకోవటము. రెండోది ఏంటి అంటే ఏమన్నా ఎటువంటి బ్లడ్ గ్రూప్స్ నేను చెప్పినట్టు ఏంటి అంటే పాజిటివా నెగిటివా బ్లడ్ గ్రూప్స్ లాంటివి చేసుకోవటము. అంతేకాకుండా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ప్రెగ్నెన్సీ అదే పెళ్ళి కాక ముందే గనక మనకు అవన్నీ తెలిసినట్టయితే అది మనసు పరంగా వాళ్ళు కలిసినట్టయితే ఇవేమీ పెద్ద అడ్డంకులు కాదండి. బట్ ఏమవుతుంది అంటే దట్ విల్ కీప్ దేర్ బాండ్ మచ్ స్ట్రాంగర్ ఆఫ్టర్ దట్. సో అందుకని ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రీమెరైటల్ కౌన్సిలింగ్కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక పక్కన పెడితే జన్యుపరమైన డిసీజెస్ కూడాను చాలా మంది ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని హీమోగ్లోబినోపతీస్, థాలసీమియాస్, సికిల్ సెల్ ఎనీమియాస్, అదే కాకుండా ఆటోసోమల్ డామినెంట్ డిసీజెస్ అని, రెసిసివ్ డిసీజెస్ అని, ఎక్స్ లింక్డ్ డిసీజెస్ అని, వై లింక్డ్ డిసీజెస్ అని, ఇలా చాలా సెక్స్ లింక్డ్ క్రోమోజోమ్స్ అని. సో ఇలా ఈ రకంగా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఇందులో ఏమన్నా హిస్టరీ పరంగా ఏమన్నా ఉందా,
లేదు అంటే ఏమన్నా సిమ్టమ్స్ పరంగా ఏమన్నా జన్యుపరమైన డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవటం వలన ఏమవుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్ అనేది మనం హెల్దీ జనరేషన్గా మనం చేసుకోవచ్చు, అండ్ విచ్ ఇన్ టర్న్ గివ్స్ ద హెల్దీ సొసైటీ. సో that is the only reason why we recommend కపుల్ గనక వచ్చినట్టయితే ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్, అంటే మ్యారేజ్ చేసుకునే ముందే ఒక కౌన్సిలింగ్ అనేది తీసుకోవటం వలన బెటర్ సొసైటీ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు డాక్టర్స్ ఇలా చెప్తున్నారు. ఒకప్పుడు జనరల్ గానే ఒక నానుడు ఉండేది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని. అంటే అది జనరలైజ్ చేసి ఎందుకు చెప్పారు అంటే అన్ని చూస్తారు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, జెనెటికల్ గా ఏమైనా ఉంటుందా, అట్లాగా. సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలి అని కోరుకున్నాము. నెక్స్ట్ జనరేషన్ కానీ, నెక్స్ట్ వాళ్ళ బాండ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా కానీ, ఏదైనా ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా కానీ, సో ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి.